నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవుడి సన్నిధిలో అధికారుల దౌర్జన్యం అంటూ చిరు వ్యాపారులు కన్నీరు మున్నీరవుతున్నారు. కళ్ళెదుటే తమ బతుకుదెరువు నేలమట్టం అవుతుంటే తట్టుకోలేకపోయిన ఓ వ్యాపారి అందరూ చూస్తుండగానే దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా పెట్రోల్ పోసుకుని సజీవ దహనానికి సిద్ధపడటం విశాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. అసలు సింహాచలం తొలి పావంచ దగ్గర ఏం జరుగుతుంది? ఈ హై టెన్షన్ హై డ్రామాకు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. జరిగింది. అది హిందూ మనోభావాలకి చాలా సింహాచలం తొలి పావంచ వద్ద పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా అక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వారిపై అకస్మాత్తుగా అధికారుల ప్రతాపం మొదలైంది. షాప్లను తొలగించేందుకు జేసీబీలతో అధికారులు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఏళ్ల తరబడి తమకు కూడు పెడుతున్న షాపులను కూలగొట్టద్దంటూ అధికారులు కాళ్ళ వేళ్లా పడినా వారు కనికరించలేదు. అప్పటికప్పుడు తమ షాపులను ధ్వంసం చేస్తుండటంతో ఓ వ్యాపారి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బతుకుదెరువు పోతే ఇక బతికి లాభం లేదనుకున్నాడో ఏమో, ఎవరూ ఊహించని విధంగా ఏకంగా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా పెను కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పక్క షాపుల మహిళలు, ఇతర వ్యాపారులు అతన్ని అడ్డుకొని ప్రాణాలు కాపాడారు. చూశారు కదా పరిస్థితి ఎంత భయానకంగా మారిందో. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ విధంగా షాపులు తొలగించడం దారుణమంటూ వ్యాపారులు మండిపడుతున్నారు. తమ కుటుంబాలను రోడ్డున పడేయడం ఏంటని అధికారులను నిలదీస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పెట్రోల్ పోసుకున్న వ్యాపారిని అడ్డుకున్నారు. అయినా సరే తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని వ్యాపారులు భీష్మించు కూర్చోవడంతో తొలి పావంచ వద్ద టెన్షన్ కంటిన్యూ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.